నరకానికి మరియు స్వర్గానికి తేడా ఏంటో మీకు తెలుసా? ఒక రోజు ఒక ముసలావిడ వయసు అయిపోయి చనిపోతుంది. ఆమె చేసిన పుణ్యాల వలన ఏకంగా యమధర్మరాజే వస్తాడు. ఆ ముసలావిడ నమస్కరించి ఇలా అడుగుతుంది, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నరకానికా లేదా స్వర్గానికా అని. అమ్మా, మీరు మీ జీవితంలో చాలా పుణ్య కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి అన్నదానం చేసి వాళ్ళ ఆకలిని తీర్చారు. కుక్కలకి మరియు పక్షులకి కూడా అన్నం పెట్టారు. దీనివల్ల మీకు స్వర్గ ప్రాప్తి కలిగింది అని అంటాడు. అయ్యా, నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్లే ముందు ఒకసారి నరకం ఎలా ఉంటుందో ఒక క్షణం నాకు చూపిస్తారా అని అడగగా యముడు సరే అమ్మా అని తీసుకుని వెళతాడు. నరకంలో అందరూ శిక్షలు అనుభవిస్తూ భోజనం లేకుండా చిక్కిపోయి ఉంటారు. ఆ ముసలావిడ అందరినీ చూస్తూ బాధపడుతూ లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద చెట్టు మీద ఒక పెద్ద కుండ చూస్తుంది. యమధర్మరాజా, ఆ దూరంగా ఉన్న చెట్టు మీద ఏంటి మెరుస్తుంది అని అడగగా ఆ చెట్టు మీద కుండ ఉంది. ఆ కుండలో పాయసం ఉంది. కానీ ఈ నరకంలో ఉన్న ఎవ్వరు ఆ అడవిలోకి వెళ్లి ఆ చెట్టు ఎక్కలేకపోయారు. వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటూ ఆ పాయసం నాకు కావాలి అంటే నాకు కావాలి అని గొడవలు పడుతున్నారు. అందుకే ఇక్కడున్న ఈ పాపులు అందరూ ఆకలితో నరకం అనుభవిస్తున్నారు అని యముడు అంటారు. అలా కొంత సమయం తర్వాత ఆ ముసలి ఆవిడను తీసుకొని స్వర్గానికి వెళతాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ పుష్టిగా ఆరోగ్యంగా ఎంతో బాగా సుఖాలు అనుభవిస్తున్నారు. అక్కడ కూడా లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండలో పాయసం ఉంటుంది. ముసలి ఆవిడ అక్కడున్న ఆత్మలతో మీరు కూడా ఆ నరకంలో లాగా ఈ చెట్టు ఎక్కలేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా అని అంటుంది. అప్పుడు ఆ ఆత్మ, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, మేము అందరం కలిసి వీటిలో కొన్ని చెట్లు పడగొట్టి ఒక నిచ్చెన లాంటిది చేసుకుని ఆ పాయసం కుండని క్రిందికి దించి పాయసం రోజు తింటాము అని జవాబు ఇస్తుంది. అప్పుడు ఆ ముసలావిడికి అర్థమవుతుంది, భగవంతుడు స్వర్గం మరియు నరకం రెండు మనిషి చేతుల్లోనే పెట్టాడు అని. మనమే ఆ సుఖాలు అనుభవించకుండా మనలో మనమే కొట్టుకుంటూ చస్తున్నాము అని. మీకు దేవుడు మీద నమ్మకం ఉందా? మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవా.